హాయ్ డియర్స్, వెల్కమ్ టు శ్రీ విద్య. నేను మీ శ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు. ఎస్, ఈరోజు 11th. సో అకార్డింగ్ టు వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము 11th డే లాస్ట్ డే కంప్లీట్ అయిపోయింది కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్స్. ఈ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అయింది, కౌన్సిలింగ్ అదే అడ్మిషన్ అయితే అవ్వలేదు, మీకు తెలిసిందే. సో మీకు ప్రామిస్ చేశాను లాస్ట్ కౌన్సిలింగ్ డే వరకు మీతో పాటు సపోర్ట్ చేస్తాను, మీకు కావాల్సిన ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, అలాగే ఇచ్చున్నాను. నేను 100% నా వంతు మ్యాక్సిమం ప్రయత్నించి మీకు యూట్యూబ్లో పంపించాను. యూట్యూబ్లో పెట్టడం వీలు కానివి డాక్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి అయితే నేను మన టెలిగ్రామ్ శ్రీ విద్యాస్ అఫీషియల్ గ్రూప్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టి మీకు నా వంతు నేను ప్రయత్నించాను ఫ్రెండ్స్. అయితే వందలు మెసేజ్లు వాట్సాప్లో రావడం వల్ల అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోయాను. ఇంకా కొన్ని ఉన్నాయి పెండింగ్లో, ఆర్డర్లో చూసుకుంటూ వస్తున్నాను, వాటికి కూడా ఇస్తాను. బట్ మీకు కావాల్సినవి మాత్రం ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను టెలిగ్రామ్ గ్రూప్లో. నాన్న ఎవరు తప్పుగా అనుకోవద్దు, కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకోవడం అవ్వలేదు, కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకుని మ్యాక్సిమం ప్రయత్నించాను. మీతో పాటు నేను కూడా డే అంతా స్పెండ్ చేయవలసి వచ్చింది, ఎందుకంటే ఇప్పటిదాకా కష్టపడ్డాం కదా అని చేశాను. ఎలాగూ ఖాళీ కదా, జాబ్ ఎలాగూ లేదు కదా, స్కూల్స్ ఓపెన్ అవ్వలేదు, కాబట్టి నేను కంప్లీట్గా మీతో పాటు ఉన్నాను నాన్న. రైట్. అయితే IIIT సీట్ వచ్చింది, జాయిన్ అయ్యారు, వారు బెస్ట్. మరి సీట్ రాలేదు, 84,000 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వేస్టా? నో మై డియర్స్. టోటల్ 89,000 ప్లస్ స్టూడెంట్స్ రాస్తే అందులో 4,400 ప్లస్ మాత్రమే సీట్స్ వచ్చి ఉన్నాయి. రిమైనింగ్ 84,000 ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ వేస్టా? నో మై డియర్స్. IIIT సీట్ వస్తేనే బెస్ట్. సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు కష్టపడి చదవాలి, వస్తే ఓకే, దట్ ఈస్ ద బెస్ట్, ఓకే బెస్ట్. కాకపోతే రాకపోతే వేస్ట్ మాత్రం కాదు మై డియర్. వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఫర్ యూ. ఇంకా చాలా వేస్ ఉన్నాయి, ఆల్రెడీ నేను కొన్ని చెప్పున్నాను మీకు. ఇంటర్మీడియట్ చదువుతావు, కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు ఇంటర్మీడియట్ బెస్టా IIIT బెస్టా? అసలు బెస్ట్ ఏంటి? అన్నీ బెస్టే, ఏదైనా బెస్టే. వేస్ట్ అనేది వేస్ట్ అనే కోర్సెస్ ఉండవు అసలు. అయితే అది ఎప్పుడు బెస్ట్ అవుతుందంటే నాన్న, నువ్వు చదివిన కోర్స్ని నువ్వు ఫస్ట్ నుంచి బెస్ట్గా చదివితే ఆ కోర్స్ బెస్ట్ అవుతుంది. నువ్వు మంచి ఎలాంటి కోర్స్ చదివినా, IIITలో చదివినా సరే, జాయిన్ అయినా సరే, ఫస్ట్ నుంచి సరిగ్గా చదవకుండా కూర్చున్నాను, అది వేస్టే. ఏది వేస్ట్ అవ్వదు మనం సరిగా చదివితే. కాబట్టి నాన్న, బెస్ట్ అనేది ఎప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుందని, నువ్వు జాయిన్ అయ్యి చదివే దాని మీద ఆధారపడి ఉంది బెస్ట్ అనేది. నువ్వు ఏ కోర్స్ చదివినా బెస్టే నాన్న, ఏది వేస్ట్ ఉండదు. వేస్ట్ కోర్సెస్ అసలు లేనే లేవు, ఉండవు కూడా. అయితే మాస్టరు IIIT కొంతమంది 80 మార్క్స్ వచ్చాయి, మన స్టూడెంట్కి 80 మార్క్స్ వచ్చాయి బీసీడీ, పాపం రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో రాలేదు. తనకి బాధపడవసరలా, తను ఛాలెంజింగ్గా చెప్పాడు, సార్ నేను ఇప్పటి నుంచి మంచిగా చదువుతాను సార్, ఇంకా మంచిగా సీరియస్గా చదివి నేను మంచి ఎంసెట్ ఆర్ జేఈ మెయిన్స్ మంచి సీట్ కొడతాను సార్ అన్నాడు. దట్ ఈజ్ స్పిరిట్. అగైనా అలా ఉండాలి, వర్రీగా అవసరం లేదు. నువ్వు ప్రయత్నించావు, అయితే ప్రయత్నించేటప్పుడు నీకు తెలుసో తెలియక పాపం చాలామంది పిల్లలకి ఈ కోవిడ్ మూలంగా సరైన బుక్స్ లేవు, ఆన్లైన్లో చదువుదామంటే ఫోన్ ఫెసిలిటీ లేదు. నాకు చెప్పారు పిల్లలు, పాపం ఒక అబ్బాయి గణేష్, నిజంగా వాడికి హ్యాండ్స్ అప్ చెప్పాలి. గణేష్ ఆల్రెడీ పాపం నాకు పంపించాడు, జాయిన్ అయ్యాడు, 77 మార్క్స్ వచ్చాయి. గ్రేట్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు, జనరల్గా చెప్తున్నాను, వాళ్ళ ఇంట్లో ఒక డెత్ జరిగింది, ఎగ్జామ్స్ టైంలో వాళ్ళ ఇంట్లో ఒక డెత్ జరిగింది, చనిపోయారు. అలాంటి టైంలో వాడి దగ్గర బుక్స్ లేవు, ఏమీ లేవు. అయినప్పటికీ ఓన్లీ కేవలం మన వీడియోస్ నాకు ఫోన్ చేసి చెప్తుంటే ఆశ్చర్యపోయాను. జరిగిన ఆ డెత్ మూమెంట్లో కూడా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి నేను కష్టపడి చదివి ఎలాగైనా అమ్మకు సపోర్ట్ చేయాలి అని కసితో ఆ వీడియోస్ చూసుకుని 77 మార్క్స్ తెచ్చుకున్నాడు, ర్యాంక్ తెచ్చుకుని జాయిన్ అయ్యాడు. ఓకే, అలాగే చాలామంది పిల్లలు కష్టపడి చదివారు, రాలేదు, మిస్ అయింది. బట్ నో ప్రాబ్లం, బాధపడవసరం లేదు. నువ్వు కష్టపడి చదివితే వేరే ఏ కోర్స్ అయినా సరే నీకు గెయిన్ అవుతావు. చాలామంది పిల్లలు, కొంతమందికి ఫెసిలిటీస్ ఉండి చదవలేదు, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫోన్ దగ్గర పెట్టుకుని వీడియో చూస్తూ గేమ్స్ ఆడుతూ. కొంతమంది పిల్లలు, మీకు తెలియదని చెప్తున్నాను, కొంతమంది వీడియో గేమ్స్ ఎక్కువగా ఎడిట్ అయిపోతే జీవితం పాడైపోతావు. అలా వద్దు నాన్న. ఏ కోర్సులో చదివినా నువ్వు బెస్ట్గా అవుతావు. బట్ ఫస్ట్ నుంచి ఈ యావిగేషన్స్ తగ్గించుకుని చదువుకోండి. మీరు 5th క్లాస్ చదివినప్పుడు 5వ తరగతిలో తెలుగులో 5వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో కథ ఉంది, ఎవరు గొప్ప అని ఒక లెసన్ ఉంది. ఎవరు గొప్ప, అద్దము గొప్పదా కొండ గొప్పదా? ఆ ఇద్దరు రెండు దెబ్బలాడుకుంటూ ఉంటే లెసన్ అలా ఉంది, చెప్పారు ఎవరు గొప్ప చెప్పుడు. అద్దము చిన్నది ఎంత ఉంటుంది, కొండ చాలా పెద్దది. సో ఎవరు గొప్ప? మీరు చెప్పండి, అద్దం గొప్పదా కొండ గొప్పదా? ఏది గొప్ప? విచ్ ఈజ్ బెస్ట్? ఆ రెండిట్లో ఎవరు బెస్ట్?
ఎవరు ఎవరు గొప్ప వాళ్ళది. మహేష్ బాబు గారి సినిమాలో చెప్పారు కదా, నీకంటే తోపు ఎవరు లేడు ఇక్కడ, ఎవడ కాడే తోపు. అర్థమైందా? కాబట్టి నేను డైలాగ్ చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను అన్న. నువ్వు ఇది మిస్ అయిందని బాధపడే అవసరం లే. నువ్వు ఏది కోర్సులో చదివావో ఆ కోర్సులో నువ్వు బెస్ట్గా చదువు, లైఫ్లో సెటిల్ అవుతావు. తర్వాత నేను బీఈడి ట్రైనింగ్లో జరుగుతున్నప్పుడు, నేనే కదా అందరూ చదువుతారు, బీఈడి ట్రైనింగ్ సైకాలజీ టెక్స్ట్ బుక్లో ఒక కథ ఒకటి ఉంది. ఏంటంటే సహజ సామర్థ్యము అని ఉంది. సహజ సామర్థ్యాలు, మన తల్లిదండ్రులతో పాటు మనకు కొన్ని స్పెషల్ స్కిల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లాస్లో 10 మంది ఉన్నారనుకోండి, మీ క్లాస్లో 10 మందికి టీచర్ ఒకేలా చదువు చెప్తారు. చెప్తున్నప్పుడు బయటికి వెళ్ళేదని ఒక పని చేస్తున్నప్పుడు అందరికీ ఒకే రకమైన ట్రైనింగ్ ఇచ్చారు, కానీ అందులో కొంతమంది చాలా సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తారు. అందరికీ ఒకే రకమైన ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ 1 or 2 మెంబర్స్ సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తారు. ఎందుకని? వాళ్ళకి ఆల్రెడీ దానికి సంబంధించిన స్పెషల్ స్కిల్స్, సహజ సామర్థ్యాలు మైండ్లో, వాడి బాడీలో ఉన్నాయి, వాడికి ఆల్రెడీ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసరికి, ఎందుకు నువ్వు ఉన్నావు, మీ ఫ్రెండ్స్ అందరితో ఆడుతున్నప్పుడు, ఏదైనా గేమ్స్ కానీ ఏదైనా ఆడుతున్నప్పుడు అందరికంటే బాగా నువ్వు ముందు వచ్చేస్తూ ఉంటావు. కారణం ఏంటి? స్పెషల్ ట్రైనింగ్ ఏమీ లేదు, కానీ ముందు వస్తావు. ఎందుకని? నీలో స్పెషల్గా సహజ సామర్థ్యాలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది నాన్న. నీకు త్రిబుల్ రాకపోతే వేరే దాంట్లో నీ టాలెంట్ చూపించుకోగలవు. అది నువ్వు ఐడెంటిఫై చేయాలి. నీ టాలెంట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి దాన్ని పట్టుకొని దాన్ని షార్ప్ చేసుకుంటే యూ విల్ బి ద బెస్ట్. అంతే, అదే బెస్ట్ అంటే. అంతేగాని నువ్వు ఫ్రెండ్తో కంపేర్ చేసుకుని జాయిన్ అయ్యి ఫ్రెండ్తో కంపేర్ చేసుకుని చదివితే కాదు. అక్కడ నీతో నువ్వు కంపేర్ చేసుకో, నీకేంటో తెలుసు. కానీ నాకు ఎందుకు మిస్ అయింది అన్న మాట మాత్రం ఆలోచించుకో. ఒక్కసారి ఒక 10 నిమిషాలు కూర్చో, నేను బాగా చదవలేకపోయానా, సరిగా రాయలేకపోయానా, ఎందుకు మిస్ అయింది నాకు త్రిబుల్ ఐటీ అని ఆలోచించుకో. తప్పకుండా ఆలోచించాలి. అది పోయిందిలే, రాబోతే ఇంకోటి చదువుకుంటాను అని కాకుండా ఒక్కసారి ఆలోచించుకుని, నాకు ఎందుకు మిస్ అయింది, నేను ఎందుకు రాయలేకపోయాను, ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చాయి, ఒక్కసారి మనన చేసుకో. నీ గురించి నీకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నీ గురించి అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి నువ్వే. ఒకసారి నువ్వు చేసినవన్నీ ఒక్కసారి ఆలోచించుకో. ఏం చేశానబ్బా, ఎందుకు ఇలా జరిగిందని ఒక్కసారి ఆలోచించుకుని మైండ్లో పెట్టుకో. లేదంటే ఇలా వదిలేసావనుకో ఆలోచించకుండా, తరువాత కూడా ఇలాంటి తప్పు చేసే అవకాశం వస్తుంది. అందుకని అలా జరగకుండా ఉండాలంటే, ఎందుకు నాకు మార్క్స్ రాలేదు, ఎందుకు రాలేకపోయాయి, 100కి నాకు అబోవ్ 90, అబోవ్ 80, అబోవ్ 90 వరకు ఎందుకు వెళ్ళలేకపోయాను అని నువ్వు ఒక్కసారి ఆలోచించుకుని, ఏం మిస్టేక్ జరిగింది, సరిగ్గా చదవలేదా, వీడియో గేమ్స్ ఆడానా, లేకపోతే చదివింది రాయలేకపోయానా, ఆలోచించుకుంటే దాన్ని నువ్వు రెక్టిఫై చేసి దాన్ని కవర్ చేసుకోగలవు, దాన్ని డామినేట్ చేసి నువ్వు సక్సెస్ అవ్వగలవు నెక్స్ట్ టైం. నాన్న, ఇది నీ లైఫ్, నీ కెరీర్లో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫస్ట్ స్టెప్ ఇది. నీకు అసలు భయపడవసరం లేదు, ఇది ఫస్ట్ స్టెప్. కానీ ఇది మాత్రం ఎందుకు జరిగింది అనేది ఆలోచించి పక్కన పెట్టాలి. అంతేగాని బాధపడవసరం లేదు. వేరియస్ టైప్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యావు, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు. ఇంటర్మీడియట్ బెస్ట్ కాదా ఏంటి? ఎస్, బెస్ట్. దట్ ఈజ్ ఆల్సో బెస్ట్. జాయిన్ అయ్యి ఫస్ట్ నుంచి మంచిగా చదువుకో. దీంట్లో ఎందులో అయినా బెస్ట్. ఇంటర్మీడియట్ అయిన తర్వాత జేఈ మెయిన్స్ ఎంసెట్ రాస్తావు, అక్కడైనా బెస్ట్గా రాసుకుని మంచి ర్యాంక్ తెచ్చుకుని ఇంకా బెస్ట్ కాలేజీలో, త్రిబుల్ ఐటీ కంటే బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి, మీకు తెలుసు. ఐఐటి క్యాంపసెస్ ఉన్నాయి. జేఈ మెయిన్స్ కొడితే అసలు దీనికంటే నెంబర్ 1 ఉన్నాయి. ఓకే, ఇక్కడ త్రిబుల్ ఐటీలో జాయిన్ అయిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇది చదివి త్రిబుల్ ఐటీ కాలేజ్ చదువుకుంటూ దాంట్లో బెస్ట్గా చదువుకుని ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళు కూడా జేఈ మెయిన్స్లో రాస్తారు. వాళ్ళు కూడా అక్కడే ఉండిపోరు. ఏది కదే బెస్ట్ నాన్న. త్రిబుల్ ఐటీలో జాయిన్ అయ్యాను కదా, ప్రశాంతంగా కూర్చుంటే వాడు వేస్ట్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత వాడు కష్టపడి చదివితేనే బెస్ట్ అవుతాడు. అందుకే చెప్తున్నా, ఏది వేస్ట్ కాదు, మనం చదివేదాన్ని బట్టే బెస్ట్గా ఆ కోర్స్ అవుతుంది. హ్యాపీగా ఉండండి అన్న. మీకు ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్స్లో ఇప్పుడైతే డివైడ్ చేస్తాను, 2-3 డేస్లో డివైడ్ చేసేస్తాను. ఎంపీసీ మ్యాథ్స్ ఒకరు, ఇంటర్మీడియట్ ఒకరు, త్రిబుల్ ఐటీ పిల్లల్ని జాయిన్ చేస్తున్నాను, సీనియర్స్ గ్రూప్లో పెట్టేస్తున్నాను. మనం ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. నా వైపు నుంచి వచ్చే గైడెన్స్ మీకు కంపల్సరీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నాకు వీలైనప్పుడల్లా, ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాను, ప్రైవేట్ స్కూల్ టీచర్ని కాబట్టి, నేను జాయిన్ అయిన తర్వాత నీకు రెగ్యులర్గా పంపించకపోయినా టైం దొరికినప్పుడల్లా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటాను. మ్యాథమెటిక్స్ క్లాసెస్ తప్పకుండా పంపిస్తూ ఉంటాను. బికాజ్ ఇట్స్ మై ప్యాషన్. మ్యాథ్స్ అనేది నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఓకే, అందుకని పంపిస్తూనే ఉంటాను, మీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా. హ్యాపీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడే అవసరం లేదు, ఎందుకంటే ఇది కాకపోతే ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకేనా? అవన్నీ నేను మీకు పంపిస్తూనే ఉంటాను. ఓకే,
బీ హ్యాపీ నాన్న, హ్యాపీగా ఉండండి, వర్రీగా పక్కన పెట్టండి. స్పెషల్ కేటగిరీ వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన శ్రీ విద్యాస్ స్టడీ సర్కిల్, శ్రీ విద్యాస్ అఫీషియల్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో అన్నీ పంపించేస్తున్నాను మీకు. శ్రీ విద్యాస్ అఫీషియల్ గ్రూప్ అందులో పంపిస్తున్నాను. ఇంతవరకు ఎలా జరిగిందో అలాగే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు పిల్లల్ని డివైడ్ చేస్తాను అంతే, గ్రూప్స్ డివైడ్ చేసి ఆ గ్రూప్ మాత్రం అలా కంటిన్యూ అవుతుంది. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ క్లాసెస్ జరుగుతాయి. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. మల్టిప్లికేషన్ ట్రిక్స్ నాన్న నువ్వు 999 ఇంటూ 993 చెప్పగలవా? చెయ్యకుండా పెన్ పేపర్ పెట్టకుండా అలాంటివి కూడా అద్భుతంగా మన ఛానల్లో ఉన్నాయి, ఆల్రెడీ చెప్పున్నాను. అలానే అన్నీ 125 ఇంటూ 125 999 చేయగలవా పెన్న పెట్టకుండా? కానీ మన ఛానల్లో నేను చెప్పిన ట్రిక్ చూస్తే చెయ్యగలవు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిన్ అయిన పిల్లలందరూ నాకు మెసేజెస్ పెడుతున్నారు. చాలా చాలా హ్యాపీ నేను, ఎందుకంటే నా వల్ల థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి యూజ్ అయిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీరు కూడా అదే హ్యాపీగా ఉండండి. మీరు ప్రయత్నం చేశారు, మిస్ అయినా డోంట్ వర్రీ. నెక్స్ట్ దేంట్లో జాయిన్ అయితే అందులో బెస్ట్గా ఉండేలాగా నేను మీకు సపోర్ట్ చేస్తుంటాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్స్. జాయిన్ అయిన వాళ్ళకి అలానే వేరే కోర్సెస్లో ఎవరైతే జాయిన్ అయిపోతున్నారో వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు 16th డేట్ వరకు డిప్లొమా కోర్సెస్, అవి ఇంకా 6000 కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో డిప్లొమా కోర్సెస్ కోసమో మీకు ఆల్రెడీ మన ఇన్ఫర్మేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పంపించాను. అవి హ్యాపీగా జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంది. ఓకేనా? 16th వరకు లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారు. 8th అయిపోయింది, ఎక్స్టెండ్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్ టు యూ టు కోఆపరేట్ టు అవర్ ఛానల్. మీ కోఆపరేషన్ ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. నా వైపు నుంచి వర్క్ మాత్రం ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్. స్టే టు యువర్ ఫ్రెండ్స్.